అంటే ఇప్పుడు మ్యాడ్ స్క్వేర్ నువ్వు రిఫర్ చేసినట్టుగా ఎంటర్టైన్మెంటే కదా నువ్వు అవును. చేస్తున్నది, అవును సార్. కామెడీ. అండ్ దీస్ ఆర్ ఆల్సో కామెడీ పంచెస్ గానీ అవును సార్. ఇది ఎక్కువ స్టైలైజేషన్ కనిపిస్తుంది. రాకాసా విల్ బి మోర్ సిచ్యువేషన్ కామెడీ సార్. మ్యాడ్ స్క్వేర్ ఆర్ పంచ్ కామెడీస్ అండ్ Punch క్యారెక్టర్ కామెడీస్. ఫస్ట్ పార్ట్ ఇస్ కంప్లీట్ క్యారెక్టర్ అండ్ పంచ్. సెకండ్ ఇది క్యారెక్టర్స్ అలవాటు అయిపోయాయి కాబట్టి వాళ్ళు ఏం చెప్పినా పంచ్ లానే ఉంటుంది. పంచే ఎందుకంటే అన్ని క్యారెక్టర్స్ వర్క్ అయ్యాయి. సో రాకాసా ఇస్ సిచ్యువేషన్ సార్. ఒకడు యుఎస్ నుంచి ఎన్ఆర్ఐ ఎమిలేస్ స్టోరీ కింద ఎస్ సార్. ద మెయిన్ ఎయిమ్ ఇస్ ఎంటర్టైన్మెంట్ కాబట్టి అక్కడ ప్రాబ్లం లేదు సార్. ఇక్కడ ద మెయిన్ ఎయిమ్ ఇస్ టు టెల్ అ స్టోరీ ఆఫ్ ఒక ఊరు. ఎన్ఆర్ఐ గాడు ఒకడు ఊరికి వచ్చాడు ఇప్పుడే. వాడు ఒక యుఎస్ లో 10-15 ఏళ్ళు ఉండి ఇప్పుడే ఊరికి వచ్చాడు. వాడి సంబంధం లేని విషయంలో వాడు ఇష్టం లేకపోయినా ఇరుక్కుపోతున్నాడు. మనం ఈ స్నేక్ డాన్స్ లో ఒక లిరిక్ ఉంటుంది సార్, ఎరక్కుపోయి వచ్చాను ఇరుక్కుపోయాను. యా, అది వాడి క్యారెక్టర్ ఆర్క్ సార్. అది వాడు వద్దనుకున్నా సరే ప్రాబ్లమ్స్ పడిపోతుంటాడు. ఆ ఊరి కోర్ ప్రాబ్లమ్స్ లో, ఆ ఊరి నమ్మకాల్లో పడిపోతుంటాడు. వాడు దాని నుంచి బయటికి వెళ్ళి వచ్చాడు. అండ్ ఆ ఊరు వాడిని ఆ వలయం లాంటి ఒక ఇష్యూలోకి ఎలా లాగేసింది. ఊరిని లాక్కొచ్చాడా వాడు ఒక్కడే బయటకు వచ్చాడా? చెప్పేస్తారు సార్, క్లైమాక్స్ చెప్పేస్తారు. కానీ నీకు ఇందాక నువ్వు చెప్తున్న ఫిలాసఫీ చాలా హై ప్లెయిన్ ఫిలాసఫీ. ఇది సక్సెస్ ఎక్కువ భయపడుతుందండి అని ఎక్కడి నుంచి నేర్చుకున్నావు ఇది? వాట్ టాట్ యూ? అంటే అన్నయ్య కెరీర్ చూసేమైనా ఇన్ఫ్లుయెన్స్ అయ్యావా నువ్వు సంతోష్ బాబుని కెరీర్ చూసి? సార్ మావిడికి అందరికి తెలిసింది, మావిడికి 10-11 ఏళ్ళు కష్టపడితే సక్సెస్ మొన్న వచ్చింది సార్ కపుల్ ఫ్రెండ్లీతో. సో వాడి నుంచి నేర్చుకునే మెయిన్ పాయింట్ పర్సవియరెన్స్ సార్. ఎంత పర్సవియరెన్స్ నిజంగా సార్. అంటే ఎంత డౌన్లో ఉన్న పట్టుదల. పెద్ద పెద్ద డైరెక్టర్లు, పెద్ద పెద్ద ప్రొడక్షన్ హౌస్లు అందరితో పనిచేసినా ఏది వర్కౌట్ అవ్వలేదు సార్. సరే చిన్న ప్రొడక్షన్ చేశాడు, చిన్న సినిమా, అది వర్కౌట్ అవ్వలేదు సార్. ఇంక ఎట్ వెళ్ళాలి అంటే వాట్ ఎల్స్ కెన్ హీ డూ, వాట్ ఎల్స్ ఇస్ లెఫ్ట్. ఎందుకంటే బ్యాడ్ పర్ఫార్మర్ అంటే అది కాదు. ఒక్కళ్ళు చెప్పరు సార్, ఇప్పటికి సంతోష్ బాబు బ్యాడ్ యాక్టర్ అని ఒక్కళ్ళు కూడా చెప్పలేరు సార్. బికాజ్ ఈజ్ అ గ్రేట్ పర్ఫార్మర్. సక్సెస్ అనేది మనకి ఎప్పుడు వస్తుంది, ఎందుకు వస్తుంది, వై వీ డిజర్వ్ ఇట్ అని కూడా మనకు తెలియదు సార్. కొన్నిసార్లు అన్నపడ్డ కష్టానికి నాకు వచ్చిందా మ్యాడ్ సక్సెస్ అని కొన్నిసార్లు నాకే డౌట్ వస్తుంటుంది సార్. అంటే అనిపిస్తుంది కదా సార్, నేను ఐ జస్ట్ డిడ్ అ కాలేజ్ ఫిల్మ్, అది హిట్ అయిపోయింది, సడన్గా నాకు సక్సెస్ వచ్చింది, మరి మావుడికి ఎందుకు రావట్లేదు? అమ్మో అయితే నేను కొంచెం జాగ్రత్తగా ఉండాలి, ఎందుకంటే నాకు అది దేవుడు 2 చేతులతో ఇచ్చేసాడు సార్. మళ్ళీ మనం అది సరిగ్గా ఇఫ్ యు ఆర్ నాట్ రెస్పాన్సిబుల్, ఇఫ్ యూ టేక్ ఇట్ ఫర్ గ్రాంటెడ్, అదే 2 చేతులతో లాగేసుకుంటాడు సార్ మళ్ళీ. సో దట్ ఫియర్ ఐ హ్యావ్ సార్. అంటే నీ సక్సెస్ ఇంకొంచెం గ్రే షేడ్ వేస్తుందేమో సంతోష్ బాబు కెరీర్ మీద అని అనిపిస్తుంది నాకు పర్సనల్. అంటే ఇప్పుడు నువ్వు సక్సెస్ లో ఇట్టు కొట్టేసావు, సంతోష్ బాబు అనగానే, సంగీత్ బాబు అనగానే ఒక చిన్న బ్రైట్నెస్ కనిపిస్తుంది, అవతలేమో చిన్న డార్క్నెస్ కనిపిస్తుంది. థర్డ్ పర్సన్ పాయింట్ ఆఫ్ అందరికి అలాగే ఉంటుంది సార్. డెఫినెట్లీ ఐ కెన్ అండర్స్టాండ్. వీ బోత్ నో ఇట్ సార్. వీ డోంట్, ఇప్పుడు వీ నో హౌ సొసైటీ విల్ టాక్ సార్. యాజ్ లాంగ్ ఎస్ దట్ డజంట్ చేంజ్ ద బాండ్ బిట్వీన్ మీ, అది మారనంత వరకు సార్ వీఆర్ వెరీ ప్రాక్టికల్ సార్. నాన్నగారు నేను 10, వాడు 12 ఏళ్ళప్పుడే ఆయన చనిపోయారు సార్. నాకు తెలియదా సార్ జనాలు ఎలా మాడుకుంటారో, సక్సెస్లో ఉన్నప్పుడు ఇంటికి ఎంతమంది వస్తారో, ఫెయిలియర్లో ఉన్నప్పుడు లేదా చనిపోయినప్పుడు ఎంతమంది రారో అన్నీ తెలుసు సార్. సో నాకు ఇప్పుడు నా దగ్గరే చాలా మంది 100 సార్లు చెప్తారు, బాగొడుతున్నాం మీ ఎవడి ఇంటికి కొట్టలేకపోతున్నాం చాలా మంది అంటారు సార్. అయ్యి ఎందుకంటారు సార్, చాలా కపుల్ ఫిల్మ్ చాలా అనేవాళ్ళు సార్. అవన్నీ దే ఆర్ జస్ట్ రియాక్షన్ ఏముండదు సార్. ఐ స్మైల్ అండ్ వాక్ అవే సార్. ఇట్ ఈస్ జస్ట్ నాయిస్ ఫర్ మీ. ఇట్ ఈస్ జస్ట్ నాయిస్ ఫర్ మీ సార్. నేను అస్సలు పట్టించుకోను సార్. నేను కుదిరినంత వరకు నెగిటివ్ అసలు కూడా విన్ను సార్. స్మైల్ ఇచ్చేసి వెళ్ళిపోవడమే అసలు, అంతకంటే ఎక్కువ చేయను సార్. అన్న కష్టపడి సక్సెస్ అయినా, నేను కష్టపడి సక్సెస్ అయినా, నేను మమ్మీ అన్న సక్సెస్ అయ్యాం సార్. ఇట్ ఈస్ బికాజ్ ఎవ్వరు లేనప్పుడు మేము ముగ్గురే ఉన్నాం సార్. మాకు సక్సెస్ అంటే ఇట్ ఈస్ ముగ్గురిది, అది ఫెయిలియర్ అంటే అది ముగ్గురిది. సో ఒక్క క్షణం కూడా అన్న ఎప్పుడు వాడికి వచ్చింది ఇటు నాకు రాలేదేంటి అనే థాట్లో ఎప్పుడు వెళ్ళడు సార్. అది అతను ఎప్పుడు చెప్పలేదు, బట్ ఐ కెన్ సే ఇట్ విత్ కాన్ఫిడెన్స్. హీ విల్ నెవర్ డూ దట్ బికాస్ హీ నోస్ హౌ మచ్ దిస్ సక్సెస్ మీన్స్. వర్షం సినిమా తర్వాత నాకు మ్యాడ్ వచ్చే వరకు ఆల్మోస్ట్ 20 ఏళ్ళు యాజ్ అ ఫ్యామిలీ వీ డెంట్ హ్యావ్ సక్సెస్. యా, సో వీ నో సార్, వీఆర్ నాట్, వాట్ ఈస్ ఇంపార్టెంట్ ఈస్ వీఆర్ టుగెదర్. దట్ ఈస్ మెయిన్, అది చాలా ఇంపార్టెంట్ సార్. అదే అంటే నా ఇంటర్వ్యూలోనే చెప్పాడు సంతోష్, కొన్ని సినిమాలు ఎందుకు చేశావు నువ్వు అని అడిగాను. అవును సార్, ఆ సినిమాలు చేయబట్టే ఈ రోజు మేము మా ఫ్యామిలీ ఇలా ఉంది. అవును సార్, 100% సార్. కోవిడ్ టైంలో ఎవరికి ఉద్యోగాలు లేవు సార్, ఎవరికి డబ్బులు లేవు సార్. ఇల్లు రన్ అవ్వాలంటే ఫుడ్ కావాలి, వాటర్ కావాలి, ఇల్లు రెంట్ కట్టాలి. వీటన్నిటి డబ్బులు ఎవరు ఇవ్వరు సార్. అది అన్న చాలా సినిమాలు పరిస్థితిని బట్టి చేయాల్సి వచ్చింది సార్.
అవి ఎందుకు ఫ్లాప్ అయ్యాయంటే వాడి కంట్రోల్లో లేని విషయాల వల్ల ఫ్లాప్ అయ్యాయి సార్. రిలీజ్ డేట్స్ కావచ్చు, ఏమైనా కావచ్చు సార్. అది వాడి కంట్రోల్లో లేని విషయాల వల్ల పోయినాయి సార్. చాలా మంది నన్ను అడిగారు సార్, అన్నీ ఎందుకు అలా బ్యాక్ టు బ్యాక్ చేశారు. వాడు బ్యాక్ టు బ్యాక్ చేయలేదు, బ్యాక్ టు బ్యాక్ రిలీజ్ అయ్యాయి అంతే. చాలా సినిమాలు గ్యాప్ చేశారు, బట్ అవి ఆగి ఒకేసారి రిలీజ్ అయ్యాయి. అది వాడి కంట్రోల్లో లేదు. నేను కాలేజ్కి వెళ్ళాలంటే వాడు పని చేస్తే డబ్బులు కడితే నేను కాలేజ్కి వెళ్ళాను సార్. నాకు ఇప్పుడు నేను ఎక్కడికి వెళ్ళినా నా కాలేజ్ లైఫ్ గురించి చాలా హ్యాపీగా చెప్పుకుంటాను సార్. నా ఫ్రెండ్స్ గురించి ఎప్పుడు నేను చాలా షేర్ చేసుకుంటా. అవన్నీ నాకు మెమరీస్గా ఉన్నాయంటే అది వాడు కష్టపడి ఆ సినిమాలు చేసినందుకే నాకు కాలేజ్ లైఫ్ వచ్చింది సార్. వాడు డబ్బులు కడితే, ఫీజు కడితే నేను వెళ్ళాను సార్ కాలేజ్కి. సో లేదు సార్, ఐ డోంట్ థింక్ ఎనీ డే వీ గెట్ టు వర్క్. మనకు నచ్చిన పని చేసామంటే దట్ ఈస్ సక్సెస్ అంతే సార్. ఈ మనీ ఇవన్నీ అంటారా, దట్ ఈస్ ఆల్ పార్ట్ ఆఫ్ లైఫ్. దట్స్ అదేమంటారా, బై ప్రోడక్ట్. అంతే సార్, 100% సార్. అంటే మీ బ్రదర్స్ ఇద్దరి మధ్య అంటే తను ఎందుకు అన్నయ్యకి ఇట్లాగా ఫ్లాప్లు వస్తున్నాయి, లేకపోతే హిట్లు ఎందుకు రావట్లేదు, పాజిటివ్ హిట్లు ఎందుకు రావట్లేదు అన్న పాయింట్ లో ఎప్పుడైనా నువ్వు మీ అన్నయ్యతో డిస్కస్ చేసేవాడివా చేస్తున్న కథల గురించి? సార్ ఇప్పుడు ఏదో నా టైం బాగుండి ఏదో 2 సినిమాలు హిట్లు పడ్డాయి సార్, 3 పాజిటివ్ కనపడుతుంది. దాని డజన్ మీన్ వాడికంటే స్టోరీ జడ్జ్మెంట్ నాకు చాలా బాగుందని మీనింగ్ కానే కాదు సార్. అదే సార్, ఇందాక పెద్ద డైరెక్టర్లు పెద్ద ప్రొడ్యూసర్లే హిట్ చేయలేపారు వాడి సినిమా అంటే ఇంకా ఇట్ ఈస్ జస్ట్ టైం, ఇట్ ఈస్ నోబడీస్ ఫాల్ట్. మనకి ఏది ఎప్పుడు రావాలో ఎక్కడో రాసింది సార్, డిసైడ్ అయిపోయింది, అది అప్పుడే వస్తుంది సార్. మనం గింజుకుని ఇచ్చినా సరే ఏమి రాదు సార్. ఆయన ఎప్పుడు ఇవ్వాలనుకుంటే అప్పుడు ఇస్తాడు ఆయన, అంతే. ఇట్ ఈస్ ఆల్ అబౌట్ ఫైండింగ్ దట్ కరేజ్ టు కమ్ బ్యాక్, కీప్ కమింగ్, కీప్ ట్రైయింగ్. ఆ టైం వచ్చే వరకు ట్రై చేస్తూ ఉండడమే మన పని. అది మా అన్న అయితే చాలా స్ట్రాంగ్గా చేస్తున్నాడు. అండ్ కపుల్ ఫ్రెండ్లీ చూసాక నీకు చాలా మంచి నీ స్పిరిట్స్ హై స్పిరిట్ లాగా వెళ్ళి ఉంటాడు. నేను యాక్చువల్లీ సినిమా రిలీజ్ ముందు చూసాను సార్, వాడు ముందే చూపించాడు నాకు. అప్పుడు నేను ఎక్కువ మాట్లాడలేదు, అంటే బాగుందని చెప్పిన దిష్టి తాకేస్తావని నేను కూడా ఏం చెప్పలేదు, సైలెంట్గా ఉన్నా. మరీ అంత సెంటిమెంట్ అంటే కమింగ్ ఫ్రమ్ ఎగ్జాక్ట్లీ. సో అందుకని ఈసారి లెట్స్ నాట్ రిస్క్ ఎనీథింగ్. అన్ని పాజిటివ్ ఉందో అంత పాజిటివ్గా మాడుకుందో అనే పాయింట్లో ఉండే సార్ ఈసారి. నేను మమ్మీకి కూడా చెప్పాను, అసలు ఈసారి వాట్ ఇఫ్ అనే టాపిక్ రావద్దు, సినిమా వర్కౌట్ ఆ టాపిక్ వద్దు, 100% అవుతుంది, పాజిటివ్ ఉందా అంతే. అండ్ సార్ రాసుంది 2026 Feb 14th వాడికి రాసుంది. ఆ ఫ్రైడే వాడి పేరు వర్కౌట్ అయిపోయింది సార్. అదేలే, అంతే. నీది April 3 మళ్ళీ నీది రాసి అదో ఫ్రైడే. అదే ఇందాక చెప్పాను కదా, ఆ ఫ్రైడే నీది, హోప్ఫుల్లీ నాది సార్. అదే.